మీరు చేశారా సింగరేణి ఆస్తులు చెప్తారు సుమన్ గారు సుమన్ కోఆపరేట్ శివ వచ్చాయి ఏ బాబు శంకరన్న బాల్క సుమన్ను వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు నాంపల్లి పోలీసులు. కాసేపట్లో బాల్క సుమన్ను జడ్జి ముందు హాజరుపరచనున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేసులో బాల్క సుమన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బాల్క సుమన్ పై ఫిర్యాదు చేసిన సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ స్టేట్మెంట్ సైతం రికార్డ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, కొద్దిసేపట్లో బాల్క సుమన్ ని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా దేని గురించి మాట్లాడే అవకాశం ఉందంటారు? సింగరేణి ఆస్తుల ధ్వంసంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను హైదరాబాద్ కింగ్కోటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్దిసేపు క్రితమే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇక్కడి నుంచి నేరుగా హిమాయత్నగర్లోని జడ్జి నివాసానికి తరలించినారు. ఇప్పటికే మనం చూసాం, వివాదాస్పద మిలిటెంట్ పోరాటాలు చేయాలి, సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలి, అవసరమైతే సింగరేణి కార్యాలయం జీఎం కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయాన్ని కాలపెట్టాలి, తగలబెట్టాలంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సింగరేణి సంస్థ అధికారులు బాల్క సుమన్ పై ఫిర్యాదు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు పోలీసులు విచారించారు. బాల్క సుమన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరోవైపు సింగరేణి అధికారుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి. సో అనంతరం అక్కడి నుంచి నేరుగా కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్దిసేపు క్రితమే కింగ్కోటి ఆసుపత్రి నుంచి జడ్జి నివాసానికి తరలించారు. ఇప్పటికే కీలక సెక్షన్స్ ఇందులో నమోదు చేసిన పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయాలని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో పలు కీలక సెక్షన్స్ మీద BNS లోని 326 ఆఫ్ G, 351 ఆఫ్ 3, 353 ఆఫ్ 1 ఆఫ్ B, రెడ్ విత్ 55, రెడ్ విత్ 61 ఆఫ్ 2 ఆఫ్ A, BNS PDPPA యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇందులో కీలకంగా BNS సెక్షన్ 326G ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఒక కీలక సెక్షన్ గా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇప్పటికే న్యాయవాదులు ఇటు బాల్క సుమన్కి సంబంధించినటువంటి లీగల్ విభాగం లీగల్ ప్రతినిధి కూడా ఈ సెక్షన్ ని తొలగించాలి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, సో ధ్వంసం చేయాలని ఒక స్పీచ్ లో మాట్లాడినట్లు కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. ఈ సెక్షన్ అనేది ఆస్తులను ధ్వంసం చేస్తేనే ఇంప్లిమెంట్ అవుతుందంటూ కూడా ఇటు లీగల్ టీం బాల్క సుమన్కి సంబంధించినటువంటి లీగల్ టీం న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితి. ఇప్పుడు జడ్జి ముందు కూడా ఈ సెక్షన్ సంబంధించిన విషయంలో తీవ్ర వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వాదన అంశం రిమాండ్ విధిస్తారా, బెయిల్ పైన ఎలాంటి అంశాలు తెర మీదకి వస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే కీలకంగా సింగరేణి ఆస్తుల ధ్వంసాన్ని ఇక్కడ కీలకంగా తీసుకున్నారు. ఆ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ భవన్ వద్ద కూడా ఉదయం జరిగినటువంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో మనం చూసాం. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాల్క సుమన్ని. అక్కడి నుంచి నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించారు. సో కొద్దిసేపు క్రితమే వైద్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో జడ్జి నివాసానికి హిమాయత్నగర్లోని జడ్జి నివాసానికి తరలించారు. కీలక సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రిమాండ్ విధిస్తే మాత్రం జైలుకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కీలక సెక్షన్లు ఆస్తుల ధ్వంసం పైన మాత్రం కొంత పోలీసులు అయితే కీలక ఆధారాలు అయితే కోర్టు ముందు అంటే జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సాగర్.